తెలంగాణను వర్ణుడు వదలడం లేదు. రోజు ఏదో ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. మళ్లీ తెలంగాణకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం, హైదరాబాద్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, రంగారెడ్డి, సూర్యాపేట, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. రైట్, మొత్తంగా తెలంగాణను వర్ణుడు వదలడం లేదు. ఎక్కడ చూసినా వర్షం కురుస్తూనే ఉంది. ఏదో ఒక ప్రాంతంలో రోజు వర్ణుడు తన బీభత్సాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు. ఇక హైదరాబాద్లో సాయంత్రం అయిందంటే చాలు వర్ణుడు విజృంభిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ రోడ్లు జలపాతాలను తలపిస్తున్నాయి. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణలోని జిల్లాల్లో కూడా ఈసారి వర్షపాతం ఎక్కువగానే నమోదవుతుంది. ఎప్పుడు వర్షం వస్తుందో కూడా తెలియని పరిస్థితి. సడన్గా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఇక స్క్రీన్పై మనం చూడవచ్చు, రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్న పరిస్థితి. ఇక రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. మొత్తంగా కొద్ది గంటల్లోనే ఒక 2 గంటలు వర్షం కురిసిందంటే పెద్ద ఎత్తున వరద రోడ్లపై పారుతున్న పరిస్థితి. అటువంటి పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాస్త 2-3 రోజుల నుంచి వాన తెరపిచ్చింది అనుకున్న సమయానికి వాతావరణ శాఖ మరలా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో తెలంగాణ ప్రజానికం మరలా వరుణుడు తమపై విజృంభిస్తున్నాడా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఇక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఇక రాగల 2 గంటల్లోనే తెలంగాణకు వర్ష సూచన కూడా అందించింది వాతావరణ శాఖ. ఇక వెదర్ అప్డేట్స్కు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సుప్రియ సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, సుప్రియ, చూస్తున్న మొత్తంగా తెలంగాణను వర్ణుడు వదలడం లేదు. రోజు ఏదో ఒక మూల వర్షం కురుస్తున్న పరిస్థితి. తాజాగా వాతావరణ శాఖ వెదర్ అప్డేట్స్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఏ జిల్లాలకు వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి? డీటెయిల్స్ ఏంటి? వంశీయ అయితే గత నెల రోజుల నుంచి చూసుకున్నప్పటికైతే తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు అవ్వచ్చు, అంటే హైదరాబాద్ లో కూడా చూసుకుంటే అయితే ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రాంతంలో మాత్రము సడన్ గా అయితే వర్షాలు పడుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటు తెలంగాణ జిల్లాలో చూసుకుంటే అయితే ఆదిలాబాద్, కొమరంభీం, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలలో చూసుకుంటే అయితే ఇప్పటికైతే వాతావరణ శాఖ అధికారులు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక నగరంలో చూసుకుంటే కూడా ఒకసారిగా మనకు మధ్యాహ్నం వారికి అంత వేడిగా ఉండి ఆ తర్వాత సాయంత్రం నుంచి చల్లగా మారిపోయి సడన్ గా వర్షాలు కూడా మొదలవుతున్న కూడా తెలుసు. అయితే ఈ రోజు కూడా చూసుకున్నట్టుకైతే ఈ రోజు మధ్యరాత్రి నుంచి కూడా తేలికపాటి వర్షాలు ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరో 4 రోజులు తెలంగాణలోని జిల్లాలకి 27 జిల్లాలతో పాటు హైదరాబాద్ కి మాత్రము ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే దానికి తోడు కూడా చూసుకున్నట్టయితే ఇటు జిల్లాల వారికి అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. రైతులకు కావచ్చు, వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇటు నగరంలో చిన్న తేలికపాటి వర్షం పడితే చాలు మనకు హైదరాబాద్ ని ముంచెత్తేస్తుంది. అయితే గత వారం కింద కూడా చూసుకుంటే మనకి ఎంసీపీఎస్, చాదర్ఘట్ లాంటి ప్రాంతాలలో మొత్తం ముంచెత్తేసింది. అయితే దీంతో కూడా ఇటు నగరవాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్, ఎన్డీఎఫ్ అధికారులు ఎప్పటికప్పుడైతే రంగంలో ఉంటున్నారు. చిన్న వర్షం పడితే చాలు ఎక్కడైతే వాటర్ లాగిన్స్ ఉన్నాయో దాంతో పాటు మ్యాన్ హోల్స్, నాలాల దగ్గర కూడా పగడ్బందీగా అయితే ఏర్పాట్లు అయితే అన్ని చూస్తున్నారు. అంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మాత్రము అన్ని చర్యలు కూడా ఇటు వీళ్ళైతే తీసుకుంటున్నారని చెప్పాలి. అయితే రానున్న 4 రోజులు మాత్రము తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. వంశీ.